స్తుతి స్తోత్రం చెల్లింతుము. మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మీలో ఉన్న విశ్వాసాన్ని పెంచుకుంటే, మీలో ఉన్న నమ్మకాన్ని పెంచుకుంటే, మీ యొక్క భక్తిని పెంచుకుంటే కొండలను కూడా మీరు పెగిలించగలరు అంటున్నారు. విశ్వాసమే అంట. విశ్వాసంతో మనం దేవుని కార్యాలు చూస్తామంట. యేసుప్రభువు స్వయంగా అంటున్నారు, చెట్టు పచ్చని చెట్టు ఎండిపోయినది మీరు ఆశ్చర్యపడబాకండి, మీరు కొండలను కూడా ఎత్తి సముద్రంలో పడవేయగల శక్తి మీరు పొందుకుంటారు. దానికల్లా ఏముండాలంటండి, మీరు ప్రార్థించు వాటిని పొంది ఉన్నామని నమ్మాలంట, నమ్మకం ఉండాలంట. అందుకోసమే ఉదయం కాలంలో ఏం చేయాలి, మనం ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఖచ్చితంగా పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ సంవత్సరం ప్రభుని చదువుల్లో అంతా మీరు తోడుగా ఉంటారయ్యా, మంచి ర్యాంకులు ఇస్తారయ్యా, మంచి మార్కులు ఇస్తారని నమ్మాలంట. అంత మాత్రమే కాదు, ఒకవేళ మన కుటుంబాల్లో ఆర్థికంగా సమస్యలు ఉన్నా, లేకపోతే ఏదైనా సరే నమ్మకమే క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి మొట్టమొదటి పునాది ఏంటని చేస్తే నమ్మకమే, విశ్వాసం. యేసుప్రభువే స్వయంగా ఇక్కడ మాట అంటున్నాడు, తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పిన జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్మండి.